మన పరిస్థితులన్నీ మనం అనుకున్నట్లుగా ఉండవండి. మనం ఒకటి ఆలోచిస్తే మన పరిస్థితులన్నీ దానికి ఆపోజిట్ గా వెళ్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఎంతో దుఃఖముతో మన హృదయం కుమిలిపోతుంది, మనం ఎంతో బాధపడతాం. అయితే వాక్యము సెలవిచ్చేది ఏంటి అని అంటే, ఎడతెగక నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. నీకు సమస్యలు ఉన్నాయి, ఏం బాధపడద్దు. దేవుణ్ణి చాలా మంది ప్రశ్నిస్తూ ఉంటారు, దేవుని మీద సనిగేస్తూ ఉంటారు, నాకు ఎందుకు ఈ కష్టాలు ఇచ్చో, వాళ్ళందరూ బాగున్నారు కదా నేనెందుకు బాగాలేదు. ఇలాంటి సనుగుడు దేవునికి ఇష్టం ఉండదండి. దేవుడు మన దగ్గర నుండి ఆశించేది ఏంటంటే, ఎడతెగక కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. నీ పరిస్థితులు బాగోకపోయినా, నువ్వు సమస్య లోతుల్లో అంచుల్లో నువ్వు పడవేయబడినా, నీ హృదయం మాత్రం ఏం చేయాలంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నువ్వు నాకు ఏది చేసినా నా మేలు కొరకే చేస్తావు, నీకు కృతజ్ఞతాస్తుతులు ప్రభువా అని ఇలా ఎడతెగకుండా కృతజ్ఞతాస్తుతులు చెప్పే అనుభవంలోనికి మనం అందరము రావాలి. హల్లెలూయా.